ముందుగా మీకు అట్లాగే మన ఏబిఎన్ డిజిటల్ వీక్షకులకి మన ప్యానల్ మిత్రులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్, నమస్కారం అండి. ఇప్పుడు భారతదేశ చరిత్రలోనే ఒక పార్లమెంటు సభ్యుడిని పగ తీర్చి కేవలం తప్పు చేయకుండా, ఎటువంటి తప్పు చేయకపోయినా కానీ పగ తీర్చుకోవడం కోసం మరి అతన్ని అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ పెట్టడం, థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, దారుణంగా క్రూరంగా ముఖానికి మాస్క్ వేసి మీద చెస్ట్ మీద కూర్చొని తొక్కి మరీ పైశాచిక ఆనందం, దాన్ని వీడియోలు తీసి ఆనందించడం, ఇవన్నీ కూడా అసలు చాలా ఘోరాతి ఘోరమైన నేరం. పైపెచ్చు సామాన్యుడికి ఒక ఎంపీకే అలా చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటండి? ఒక లెక్క ప్రకారం ప్రతి సంవత్సరం కూడా పోలీసుల కస్టడీలో ఈ దేశంలో 1723 మంది 2023 లెక్క ప్రకారంగా చనిపోతున్నారు. కస్టడీ మరణాలు అనేది ఒక ఇండియాలో ఒక లెక్క ఉంది. ఇది యాక్చువల్గా ఒక 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 మన రామకృష్ణరాజు గారి ఒక ఉదంతాన్ని, ఈ ఎగ్జాంపుల్ని కాదండి, చాలా దేశంలో అనేక మందిని పోలీసులు అరెస్ట్ చేయటం ఏదో ఒక నేరారోపణతోటి వాళ్ళ దగ్గర నుంచి నిజాలు రాబట్టాలి అనే ఒక కారణంతో థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, హింసించడం, తీవ్రంగా గాయపరచడం, కొట్టడం, ఆ ప్రాసెస్లో కొంతమంది ప్రాణాలు కూడా ఉన్నారు. అయితే ఏంటంటే మన దేశంలో మరి ఇట్లాంటి కస్టోడియల్ హింస జరిగితే గనక దానికి కట్టుదిట్టమైన చట్టాలు లేకపోవడం అనేది ఒక డ్రాబ్యాక్ అండి. అందుకనే ఎవరైతే కొంతమంది పోలీసులు ఈ కస్టడీ టార్చర్ చేసి మనుషులు చంపుతున్నారో, గాయపరుస్తున్నారో, హింసిస్తున్నారో వాళ్ళ మీద సీరియస్ చర్యలు లేవు. సీరియస్గా వాళ్ళ మీద చర్యలు కానివ్వండి, తర్వాత కేసులు కట్టి వాళ్ళని మీద శిక్ష వేయడం కానివ్వండి జరగటల్లా. ఏదో నామమాత్రంగానే ఇప్పటి వరకు చూసిన ఎగ్జాంపుల్స్ కనుక పరిశీలిస్తే నామమాత్రంగానే జరుగుతుంది. ఇప్పుడు ఈ కేసులో కూడా మన రఘురామకృష్ణరాజు గారు ఇవాళ డిప్యూటీ స్పీకర్గా ఉన్నందు వల్ల ఆయన మీద అప్పుడు జరిగిన ఈ దాడి కానివ్వండి, అట్లాగే హింస కానివ్వండి, దాని మీద కొంతవరకు ఈ బాధ్యుల మీద చర్యలు తీసుకుంటారేమో కానీ చట్టపరమైన ప్రొటెక్షన్ అనేది లేదు అనేది నా ఉద్దేశం. వీళ్ళకి ఈ బాధ్యులకి ఏం కాదు, వీళ్ళు కొంతకాలం ఏదో అలా ఉంటారు, మళ్ళీ బయటకు వచ్చేసి మామూలుగానే ఉంటుంది. కాబట్టి నేనేమంటానంటే అసామాన్యుడైనా సామాన్యుడికైనా కానీ ఒక నేరారోపణ మీద పోలీసులు అతని నుంచి నిజాలు రాబట్టడానికి స్టేషన్కి తీసుకెళ్ళినప్పుడు అతనికి పూర్తి చట్టపరమైన రక్షణ ఉండాలి. సుప్రీంకోర్టు కూడా ఈ అంశం మీద 2023లో ఒక తీర్పు ఇచ్చింది. మీరు అన్ని పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉండాలి, ఈ టార్చర్ అనేది నిషేధం, థర్డ్ డిగ్రీ అనేది నిషేధించారు. అయినప్పటికీ కూడా దేశంలో మన రాష్ట్రంలో కాదండి, అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ నేరారోపణలు చేయబడే వాళ్ళు. సరే, మీరు ఓకే బాజీ గారు, మీరు ఓవరాల్గా జరుగుతున్న పరిస్థితుల గురించి చెప్తున్నారు. ఈ కేసు విషయంలో తీసుకుంటే మాత్రం అసలు విచారించడానికి ఏముంది ఈ కేసులో? అంటే పక్కాగా కక్ష సాధింపు చర్య అనేది, అక్రమ అరెస్ట్ అనేది కనిపిస్తా ఉంది కదా. కేవలం అప్పటి ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారు మీద ఈయన చేస్తున్న కామెంట్స్, తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న తీరు మీద పగ తీర్చుకోవడమే. అవును, అంతకంటే దీంట్లో ఏమీ లేదు. ఒక పైశాచిక ఆనందం పొందటం, పగ తీర్చుకోవడం కోసం మాత్రమే దీన్ని ఏదో ఒక సాకుతోటి ఆయన్ని స్టేషన్లో పెట్టి హింసించడం జరిగింది తప్పించి బలమైన ఈయన ఆరోపణలు ఏంటి, నేరాలు ఏంటి? ఆయన ఏమైనా మామూలు సామాన్యుడు కాదు, పార్లమెంట్ సభ్యుడు. అంతేకాకుండా సమాజంలో కూడా గౌరవంగా ఉన్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తికి అదే నేను మాట్లాడుతున్నాను. అలాంటి వ్యక్తినే కేవలం పైశాచిక ఆనందం పొందడం కోసం, మరి బాస్ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఇప్పుడు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేశారు. బాస్ కళ్ళల్లో ఆనందం కోసం వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేశారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా బాధ్యుల్ని చేయాలి. ఉన్న చట్టాలలోనే ఇప్పుడు ఉన్న కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఏది బిఎన్ఎస్ 120, బిఎన్ఎస్ 120(14) ఇవన్నీ కూడా కొన్ని అప్లై అవుతాయి. అట్లాగే మన రాజ్యాంగం నుంచి కూడా కొన్ని ఆర్టికల్ 14, ఆర్టికల్ 20, 21, 20/3 ఇవన్నీ కూడా అట్రాక్ట్ అవుతాయి. వీటిని ఆధారం చేసుకొని ఏదైతే రఘురామకృష్ణరాజు గారి మీద జరిగిన అలాంటి దారుణాన్ని ఒడిగట్టారో వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాల్సిందే. అట్లాగే పోలీసు వ్యవస్థలో కూడా ప్రక్షాళన జరగాలండి. పోలీసు వ్యవస్థ కూడా మరి అదే సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. ఇది నేను చెప్పే మాట కాదు, సుప్రీంకోర్టు యొక్క అభిప్రాయం. పోలీసులకి సరైన ఈ చట్టాల పట్ల, మానవ హక్కుల రక్షణ పట్ల,
మానవ హక్కుల ఉల్లంఘన పట్ల సరైన తర్ఫీదు ఇవ్వాలి, పోలీసు శిక్షణ ఇవ్వాల్సిందే అవసరం ఉంది అని చెప్పి అభిప్రాయపడింది. అవును. అలాగే ఏంటంటే టార్చర్ చేసిన తర్వాత ఎవరైతే టార్చర్ చేసిన బాధ్యులు వాళ్ళని త్వరితగతిన శిక్షలు పడతలా. ఇప్పుడు చూడండి, రఘురామకృష్ణరాజు అంశం కేసు ఉంది, ఎన్నాళ్ళు అవుతుందండి జరిగి? అవును, జరిగి ఎన్నాళ్ళు అవుతుంది? ఇంకా కొనసాగుతానే ఉంటుంది. చాలా లేట్ అయింది, ఇప్పటికే విచారణకి చాలా లేట్ అయింది. సరే, ఏదైనా ఇప్పటికైనా ఒక కదలిక వచ్చింది కేసులో. కదలిక వచ్చిందని మనం ఆనందిస్తున్నాం సార్. నేనేం చెప్తున్నానంటే, ఇలాంటి కస్టోడియల్ టార్చర్స్ కి సంబంధించిన కేసులు త్వరితగతిన వాటి మీద చర్యలు కానీ, విచారణ జరగటం కానీ, తగిన విధమైన బాధ్యుల మీద చర్యలు తీసుకోవడం కానీ జరగాలి. త్వరితగతిన జరగకుండా ఇలా సంవత్సరాల తరబడి సాగదీస్తూ ఉంటే డైల్యూట్ అయిపోతాయి, ఏం ప్రయోజనం ఏమి ఉండదు. కాకపోతే రఘురామకృష్ణరాజు గారు పెద్ద మనిషి కాబట్టి, బాధ్యత పవర్లో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆయన వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆయన ఎవరైతే ఆయన హింసించారో, మానసికంగా గాయపరిచారో, శారీరకంగా గాయపరిచారో, ఖచ్చితంగా వాళ్ళ 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 మీద చర్యలు తీసుకున్న దాకా వదిలిపెట్టాడు రఘురామకృష్ణరాజు గారు. కానీ నేనేమంటానంటే, సామాన్యులు ఉన్నారు సార్, ఎంతకాలం ఎంటబడతారు, ఎంతకాలం ఇచ్చేస్తారు చెప్పండి. అవును, కొన్నాళ్ళు ఆ గాయాలు మానిపోయిన తర్వాత మనసుకు తగిలిన గాయాలు మానవు.